So once again, I welcome all the students to the first year, that is professional course. అంటే ఇంతకుముందు జరిగింది ఈ ప్రోగ్రాము జనవరి జనవరిలో. అప్పుడు మీరు ఎక్కువ మంది రాలేదు, అందుకని వెల్కమ్ యూ ఆల్ వన్స్ అగైన్. సో మీరు కోర్సులో చేరారు, ప్రొఫెషనల్ కోర్సులో చేరారు, చాలా అభినందనీయం. ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఆల్. అయితే ఈ 4 years ఎట్లా చేయాలి, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద నెక్స్ట్ 4 years? సో హౌ టు గో అబౌట్. ఇప్పటిదాకా మీకు తెలిసింది ఏంటంటే, సో ఏదో పరీక్షలు పెడతారు, అది రాస్తాము, పాస్ అవుతాము, ఇట్లా అని తెలుసు. అట్లా దానికోసం చదవటం ఇదంతా. వాట్ ఈస్ ద అదర్ థింగ్స్, వాట్ ఆర్ ద వేరియస్ థింగ్స్ యూ హ్యావ్ టు బిల్డ్. సో అది మీకు క్లారిటీ ఉంటే కానీ మీరు సరిగ్గా ఇది చేసుకోలేరని నా ఉద్దేశం. ద ఫస్ట్ థింగ్, ఈ 4 years ఎంత బాగుండాలంటే చాలా సంతోషంగా జరగాలి ఈ 4 years జర్నీ. దాంతోపాటు మీనింగ్ఫుల్గా కూడా జరగాలి. అందరూ మీరు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి. దాంతో మీరు, మీ తల్లిదండ్రులు అందరూ సంతోషంగా అవ్వాలి. దిస్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ 4 years. అయితే దీనికి ఏం చేస్తే అవుతుంది, ఎట్లా చేస్తే అవుతుంది? అది చదవటం అనేది సంతోషకరమైంది కాదు కదా, చాలా బాధ పెట్టేది కదా. మీరు సంతోషంగా ఎట్లా అవుతుంది అనేది మీకు అనిపిస్తుంది కదా. చదవటం అనేది చాలా, మీకు ఏది ఇష్టం లేదురా బాబు, నువ్వు బాగా ఇష్టమైంది ఏంటంటే ఫస్ట్ సినిమాలు అని చెప్తారు, తర్వాత ఇష్టమైంది ఏంటంటే క్రికెట్ అని చెప్తారు, బాగా ఇష్టం లేనిది ఏంటంటే చదవటం అంటారు, కాలేజీకి రావటం అంటారు, అంతే కదా. మరేమో నేనేమో ఇది చదవటం అనేది చాలా ఇష్టంగా సంతోషంగా జరగాలంటాను. అది ఎట్లా అవుతుంది, అవుతుందా కాదా అనేది అవ్వాలి. దట్స్ ఇట్. దట్ ఈస్ హౌ ఆల్ ఆఫ్ యూ షుడ్ ప్లాన్. అది మీకు ఎట్లా చేస్తే అవుతుంది, బాగా అవుతుంది అనేది ఐ విల్ గివ్ సమ్ డీటెయిల్స్ ఫర్ యూ. సో అది మీరు కూడా ఆలోచించండి. ఫస్ట్ థింగ్, బేసిక్ థింగ్, మీరు యాటిట్యూడ్స్ మార్చుకోవాలి, మీ ఆలోచన ధోరణి మార్చుకోవాలి. సాధారణంగా మీ ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎందుకు కాలేజీకి వస్తున్నామంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, మా అమ్మ నాన్నళ్ళు అని చెప్తారు, లేకపోతే అటెండెన్స్ కావాలి కాబట్టి వస్తూనే ఉంటారు, అంతే కదా. న్యాచురల్, కరెక్ట్ ఆన్సర్. మరి ఎందుకు చదువుతున్నావు అంటే పరీక్ష పాస్ అవ్వాలి కాబట్టి చదువుతున్నావు అంటారు, అది కరెక్ట్ ఆన్సర్ కదా, అంతే కదా. మరి ఎందుకు చాలా కష్టపడి చదువుతున్నావు అని అంటే, సో మా టీచర్ ఇన్ని మార్కులు రాకపోతే పోట్లాడతారు, మా అమ్మ నాన్నలు చూసుకుంటారు, పోట్లాడతారు అని. దిస్ ఇస్ ఇట్ కదా, అంతే కదా, కరెక్ట్ ఆన్సర్లు కదా, ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లే కదా. అవును, కాలేజీకి రావటం అటెండెన్స్ కోసం వస్తాం, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కాబట్టి వస్తాం. చదవటం పరీక్షల కోసం చదువుతాం, అట్లానే బాగా కష్టపడి చదవటం, కొద్దిగా మంచి మార్కులు రావడం చదువుతాం. ఓకే, దీస్ ఆర్ ద ఆన్సర్స్. కానీ మీరు అల్టిమేట్ ఒక గోల్ సెట్ చేసుకొని, మీరు ఏం కావాలి 4 years తర్వాత? మీరు ఎక్కువ మంది మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు వాళ్ళు అయ్యి ఉంటారు, ఎక్కువ మంది 90%. సో ఆ తర్వాత ఏమి అవ్వాలి ఈ 4 years తర్వాత? ఎట్లా ఉండాలి నువ్వు కానీ మీ ఫ్యామిలీ కానీ? ఎట్లా ఉండాలి అంటే నీకు మంచి ఉద్యోగం రావాలి, బాగా మంచి ఉద్యోగం రావాలి. దాంతోపాటు నువ్వు సెటిల్ అవ్వటం కాకుండా మీ మొత్తం లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలుసు. సంక్రాంతికి కావాలన్నా పక్కన వాళ్ళ దగ్గర కొద్దిగా అప్పు తీసుకోవాలి, మీ ఫీజు కట్టాలంటే పక్కన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవాలి, లేకపోతే ఏదైనా బట్టలు కొనుక్కోవాలంటే ఎవరిని అడగాలి. దిస్ ఇస్ ద కండిషన్ కదా. అట్లా కాకుండా నా లైఫ్ ఈ 4 years తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉండాలి, చాలా మంచి ఉద్యోగం కావాలి, ఆ మంచి ఉద్యోగంతో పాటు ఒక 2-3 ఏళ్లలో కారు కొనుక్కోవాలి, ఆ తర్వాత ఇంకో 2-3 ఏళ్ళలో ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్ కదా. ఎస్, దిస్ ఇస్ ద అబౌట్ యువర్ లైఫ్. దిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్ కదా. నా అంతటి నేను సెటిల్ అవ్వాలి,
మంచి ఉద్యోగం రావాలి, దాంతో మంచి డబ్బు రావాలి. దాంతోపాటు నేను మా ఫ్యామిలీ అంతా బెటర్. ఈ చిన్న చిన్న దానికి కూడా డబ్బులు ఎత్తుక్కునే పరిస్థితి ఉండకూడదు. ఈ చిన్న చిన్న పండగలప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ డబ్బులు ఎత్తుకునే పరిస్థితి ఉండకూడదు. సో తర్వాత నాకు బెటర్ లైఫ్ కావాలి, మంచి కారు, ఇల్లు అంతా కావాలి. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ డ్రీమ్. ఇట్ ఈస్ నాట్ డ్రీమ్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ రియాలిటీ. ఇఫ్ యూ చేంజ్ దట్ యాటిట్యూడ్, ఇది ఆలోచన మారితే నేను ఇందాక అడిగిన క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లన్నీ మారిపోతాయి. మీరు ఎందుకు కాలేజీకి వస్తున్నారు అంటే ఎవరి కోసమో కాదు, మీ లైఫ్ అందంగా ఉండాలి కాబట్టి, బాగా అవ్వాలి కాబట్టి కాలేజీకి వస్తారు. ఎందుకు చదువుతున్నారు అంటే మీరు బాగా ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచిగా అవ్వాలి కాబట్టి, కాంపిటీషన్ నిలబడాలి కాబట్టి మీరు బాగా చదువుతారు. ఎందుకు బాగా చదువుతున్నారు అంటే నాకు మామూలు ఉద్యోగం సరిపోదు, పెద్ద ఉద్యోగం కావాలి కాబట్టి అందరికంటే ఎక్కువ కష్టపడి చదువుతున్నాను. దిస్ సేమ్ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఆర్ డిఫరెంట్ కదా. అంటే ఇప్పటిదాకా మీరు తల్లిదండ్రుల కోసమో, టీచర్ల కోసం, ఎవరి కోసమో చదివారు. నవ్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఈజ్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం చెయ్యాలి. మీ జీవితం అందంగా ఉండటం కోసం చేయాలి, మీరు గొప్పగా అవటం కోసం చేయాలి. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఫర్ టీచర్స్, నాట్ ఫర్ పేరెంట్స్, నాట్ ఫర్ ఎనీబడి. You have to work for yourselves. Then all the answers get changed. నేను అన్నప్పుడు చదువు కూడా సంతోషంగా అవ్వాలంటే when you change this attitude, మీరు ఆలోచన మారితే అది సంతోషంగా అవుతుంది. ఉదాహరణకి మీరు ఇప్పుడు మొదలుపెట్టి సాయంత్రం దాకా నేను వాలీబాల్ ఆడమన్నాను అనుకోండి, ఆడతారు కదా. 5 దాకా 6 దాకా క్రికెట్ ఆడమన్నారు అనుకోండి, ఆడతారు కదా. ఎక్కడ ఆడతారు? ఎండలో ఆడతారు, చెమట పడుతుంది, కొంతమంది దెబ్బలు తగులుతాయి, ఇవన్నీ అవుతాయి. నేను చివరికి సాయంత్రం వచ్చి, అరే మీరు వాలీబాల్ ఆడి బాగా కష్టపడ్డారు, లేకపోతే క్రికెట్ ఆడి బాగా కష్టపడ్డారంటే మీరు ఒప్పుకుంటారా? లేదు సార్, మేము ఎంజాయ్ చేసాం, క్రికెట్ ఆడి వాలీబాల్ ఆడి ఎంజాయ్ చేసాం అంటారు. దట్ ఈస్ ద వే యూ షుడ్ ఎంజాయ్ యువర్ స్టడీస్ ఆల్సో కదా. మనకి ఇష్టమైతే, మనకు ఒక గోల్ అంటూ ఉంటే, మనం ఆ గేమ్లో విన్ అవ్వాలంటే యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. ఎస్, యు ఆర్ గోయింగ్ టు రియల్లీ ఎంజాయ్ ఇట్ లైక్ వాలీబాల్, రియల్లీ ఎంజాయింగ్ ఇట్ లైక్ క్రికెట్ ఆర్ ఎనీ అదర్ మ్యాచ్ కదా. సో దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్స్. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మీరు ఒక పని చేయండి. ఎప్పుడైనా 1 or 2 days హాలిడేస్ వచ్చినప్పుడు, ఏదైనా బ్రేక్ వచ్చినప్పుడు, 2-3 days హాలిడేస్ వచ్చినప్పుడు, మీరు ఈ సిచ్యువేషను అర్థం అవ్వాలంటే, మీరు ఆ గోల్ అంత బాగా స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు ఒక చిన్న పని చేయండి. మీ పేరెంట్స్ ఏం పని చేస్తారో అది 2-3 రోజులు వాళ్ళతో పాటు పని చేయండి. అంటే మీ పేరెంట్స్ వ్యవసాయదారులు అనుకోండి, వాళ్ళు పొలం వెళ్తారు కదా, మీరు కూడా వెళ్ళండి పొలం 2-3 days. మీ పేరెంట్స్ బిజినెస్ చేస్తారనుకోండి, యూ ఆల్సో గో అలాంగ్ విత్ దెమ్. మీ పేరెంట్స్ ఆటో ఏదో చిన్న వెల్డింగ్ షాప్ పెట్టుకున్నారు అనుకోండి, యూ ఆల్సో గో అండ్ ట్రై టు వర్క్ విత్ దెమ్ ఫర్ 3-4 days. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్. మీరు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మీ పేరెంట్స్ మీకు ఏ రేంజ్కి వెళ్ళాలి అనేది అర్థమైపోతుంది. వ్యవసాయదారులు అనుకున్నా అండి, 10 ఎకరాలు ఉండొచ్చు, బాగానే ఆస్తి అనిపించవచ్చు, కానీ 10 ఎకరాలు వేస్తారు, వర్షం ఎక్కువై మొత్తం పోతుంది ఈ సంవత్సరంలాగా. తర్వాత అంత కష్టపడి పండిస్తే రేటు సరిగ్గా ఉండదు, అప్పుడు ఏడుస్తూ ఉంటారు, అప్పుడు బాధపడుతూ ఉంటారు. సో దెన్ యూ షుడ్ నో వాట్ ఈస్ ఇట్. అండ్ ఆ రియాలిటీ అప్పుడు వస్తుంది. ఇప్పుడు దాకా మీకేం తెలుసు? మీరు వాళ్ళెంత పేదవాళ్ళైనా, ఇదైనా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళైనా, వాళ్ళు ఫీజు కడతారు, మీరు కాలేజీకి వస్తారు, నేర్చుకుంటారు, అంతే కదా. యూ డోంట్ నో వాట్ ఈస్ ద రియాలిటీ. యూ డోంట్ నో వాట్ ఈస్ రియాలిటీ. ఈ ఫీజు కట్టడానికి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారు, లేకపోతే ఎంత ఇదయ్యారు అని మీకు తెలియదు కదా. అబ్సల్యూట్లీ నో.
ఇన్ఫ్యాక్ట్ మీరు వస్తామంటే వాళ్ళతో వద్దంటారు, కానీ మీరు బలవంతంగా వెళ్ళండి. అవును. దెన్ యూ విల్ నో ద రియాలిటీ, హౌ దే ఆర్ స్ట్రగలింగ్, హౌ ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్, వాట్ ఈజ్ ఇట్. నేను ఒకసారి లాస్ట్ ఇయరే ఒక అబ్బాయి వైజాగ్లో అట్లా చెప్పాను, హీ హెస్ డన్ ఇట్. వాడికి సిస్కోలో 15 లక్షల ఉద్యోగం వచ్చింది. ఈజ్ వెరీ హ్యాపీ. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు అంటే, అదే నేను సన్మానం చేస్తాను ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ. అప్పుడు అడిగాను, ఏం చేస్తారు మీరు? ఆటో డ్రైవింగ్ చేస్తాను సార్ అన్నాడు. అయితే నేను అబ్బాయిని అడిగా, నువ్వు ఎప్పుడైనా ఆటో డ్రైవ్ చేసావా? నేను చేయలేదు సార్, నాకు తెలియదు. నేను ఈ ప్లేస్మెంట్ ఆర్డర్ ఒక 20 రోజుల తర్వాత నీకు ఇస్తానులే, కానీ ముందు ఈ 15 రోజులు మీ నాన్నతో వెళ్ళి ఆటో డ్రైవ్ చేసి నేర్చుకుని రా అని చెప్పా. అవును. చేస్తే వాడు ముందు ఏదో అనుకున్నాడు, ఎందుకు ఈయన ఇట్లా చెప్తున్నాడు అని. అయినా నేను గట్టిగా ప్లేస్మెంట్ ఆర్డర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇవ్వను, కాబట్టి చేసిరా అని చెప్పా. 15 రోజుల తర్వాత వచ్చి, ఈ క్యాన్ బిలీవ్, వాడు నా కాళ్ళ మీద పడిపోయాడు. ఏంట్రా బాబు ఏమైంది నీకన్నా? సార్ నాకు మా నాన్న ఇంత కష్టపడ్డాడని నాకు తెలియదు సార్. ఆటో డ్రైవింగ్ అంటే ఏదో ఆటో ఉంటుంది, డ్రైవ్ చేయటము, డబ్బు సంపాదించడం అనుకున్నాను, కానీ ఆటోలో ఎక్కేవాళ్ళు చాలా చిన్నగా చూస్తారు, అరే ఒరే అంటారు అని నాకు తెలియదు. సరే, ఆటో ఎక్కేవాళ్ళు 10 రూపాయలు అనుకొని 5 రూపాయలు చేతిలో పెట్టి వెళ్తారు, అది నాకు తెలియదు. సో మొత్తం సమాజంలో నాకు మా నాన్నకు చాలా చిన్న స్థానం ఉందని నాకు తెలియదు. ఆ హ్యూమిలియేషను అది అంతా బరాయిచ్చి ఈయన నా కోసం ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేయించాడు అనేది ఐ కాంట్. అతను అదే చెప్పాడు, 15 లక్షల ఉద్యోగం వచ్చిన. నేను ఈ 4 ఏళ్లలో ఈ కాలేజీలో నేర్చుకున్న దానికంటే ఈ 15 రోజుల్లో నేను ఎక్కువ తెలుసుకున్నాను జీవితాన్ని గురించి అని. అవును. ఈ డజంట్ నో, ఏదో ఆటో డ్రైవ్ చేస్తే కొద్ది డబ్బులు వస్తాయి, అది ఫీజు కట్టాడు అట్లా అనుకున్నాడు. ఆ డబ్బులు రావటంలో ఎంత హ్యూమిలియేషన్ ఉంది, ఎంత కష్టం ఉంది, ఎంత ఇబ్బంది ఉంది అనేది ఈ డజంట్ నో. అందుకని మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నా అదే నీకంతా ఇప్పుడు ఓకే, యూ హ్యావ్ రియలైజ్డ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అంటే వాడు చెప్పాడు, బాగా మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటాను సార్, కాకపోతే మా నాన్నకి డ్రైవింగ్ అది ఇంట్రెస్ట్ కాబట్టి ఒక 6 నెలల జీతం వచ్చిన తర్వాత కారు కొని పెడతాను, ఆయన కారు ఏదో నడుపుతాడు, తర్వాత కొద్దిగా బెటర్ అవుతుంది, వాళ్ళని బాగా చూసుకుంటాను. అది కాక నాకు బాగా నచ్చింది ఏంటంటే, కాలేజీలో ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే ఎంతో కొంత సపోర్ట్ చేస్తాను సార్ అని చెప్పారు. దిస్ ఈస్ వెన్ యూ రియలైజ్ ద రియల్ ప్రాబ్లం. మనకు అది అర్థమైతే ఇదంతా ఉపన్యాసాలు వేరే చెప్తే అవదు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. అవును, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. మీరు ఆడపిల్లలు ఉన్నారు, సరే మీరు ఎంత బయటకు వెళ్ళి అంత అబ్జర్వ్ చేయకపోయినా లేదు, మీ మదరు రోజు మొత్తం మీద చేసే వంట మీరు ఎప్పుడైనా సండేస్ కానీ సాటర్డేస్ కానీ చేశారా? హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా బయటకు వెళ్ళి బిజినెస్ దగ్గర కూర్చోవచ్చు, లేకపోతే వ్యవసాయం దగ్గర పొలం చూసి రావచ్చు, నథింగ్ రాంగ్. ఆడపిల్లే వెనక ఏం సిగ్గుపడతా అట్లా ఏమి ఉండక్కర్లేదు. యూ షుడ్ ఆల్సో బీ స్ట్రాంగ్. బికాస్ నేను ఇంత చెప్పినా మీరు ఇట్లా గోల్ సెట్ చేసుకోవాలి, మీ అంత లైఫ్ అంతా అందంగా ఉండాలి అంటే, బట్ యూ షుడ్, మీరు అసలు ప్రాబ్లం అర్థం కావాలి. నేను చెప్తాను, మీరు వింటారు, కానీ ప్రాబ్లం అర్థమైతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, మనం ఏం చేయాలి అనేది అప్పుడు మీకు రియాలిటీ వస్తుంది. సో దెన్ యూ చేంజ్ ఆల్ ద ఆన్సర్స్. మీరు ఎంతైనా కష్టపడతారు, ఎన్ని గంటలైనా పనిచేస్తారు, ఒక్కరోజు కూడా అబ్సెంట్ అవ్వరు. ఆల్ దీస్ థింగ్స్ గెట్ చేంజ్డ్. బికాస్ మళ్ళీ చెప్తా, నేను ఎందుకు చదువుతున్నా అంటే మా నాన్న అట్లా కష్టపడకూడదు. నేను ఎందుకు ఇంత రెగ్యులర్గా వస్తానంటే నాకు మంచి ఉద్యోగం వచ్చి నా కష్టం, మా ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉండకుండా చూడాలి. నేను ఎందుకు అవ్వాలి అంటే, దీస్ ఆర్ ద రైట్ ఆన్సర్స్. నేను గెలవాలి జీవితంలో, అల్టిమేట్గా నేను జీవితంలో గెలవాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్.
ట్రై టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఇప్పుడు దాకా 10th క్లాస్లో 7th క్లాస్లో ఇంటర్మీడియట్లో అన్నీ ఎవరి కోసమో చేశారు. ఇప్పుడు మీకోసం చేయటం మొదలుపెట్టండి. స్టార్ట్ న్యూ లైఫ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏం కావాలి ఈ మొత్తం బాగా అవ్వాలి అంటే, సెకండ్ థింగ్ ఈజ్ యువర్ హెల్త్. ఎవరు మాట్లాడరు, కాలేజీ వాళ్ళు, ఇంటి దగ్గర వాళ్ళు, ఇదంతా. కానీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు బాగా వర్క్ చేయాలంటే, బాగా చదువుకోవాలంటే, మంచిగా కష్టపడాలంటే మీ హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుండాలి అంటే మీరు సింపుల్ థింగ్స్, మీరు సరిగ్గా భోజనం చేయాలి. ఆడపిల్లలు ప్రత్యేకంగా మీరు లావ్ అవుతారు, అదే అవుతారని అనుకోకూడదు, బాగా చేయాలి. రెండవది, కొంచెం స్మాల్ ఎక్సర్సైజ్, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేస్తే యువర్ హెల్త్ వుడ్ బి గుడ్. అంటే మంచి ఫుడ్ తినాలి అంటే చాలామంది పేద పిల్లలు ఉండొచ్చు. మేము అంత రిచ్ కాదు సార్, ఏదో తింటాము, ఉన్నదే తింటాము అనిపిస్తుంది. ఉన్నదే తినండి, రిచ్ ఫుడ్ కాదు మంచి ఫుడ్ అంటే. మీకు తినేది నార్మల్గా మీరు ఏం చేస్తారంటే 80% 90% రైస్, ఒక 10% కర్రీస్ తింటారు. దానికి బదులు అదే 50% 40% కర్రీస్, 50% రైస్ తినండి. యువర్ హెల్త్ వుడ్ బి గుడ్. అవును, ఏం చేయక్కల, యువర్ హెల్త్ వుడ్ బి గుడ్, అబ్సల్యూట్లీ గుడ్. సో 2 కారణాలు ఈ హెల్త్ బాగుంటుంది. మీరు మీరు ఎవరు అందరూ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అందంగా ఉండాలనుకుంటారు కదా, సహజం కదా. దానికోసం మంచి బట్టలు వేసుకుంటారు, దానికోసం మంచి పౌడర్ రాసుకుంటారు, అది చేస్తారు, మేకప్ చేస్తారు, ఇచ్చేస్తారు. కానీ అవన్నీ అందం రాదు. మీ హెల్త్ బాగుంటే, మీ బ్లడ్ ఫ్లో బాగుంటే అప్పుడు అందంగా గ్లో కనపడుద్ది, కళ కనపడుద్ది, హుషారు కనపడుద్ది మీ మొహంలో. హెల్త్ బాగాలేకపోతే అవ్వదు. రెండో కారణం ఏంటంటే, మీకు మొత్తం బాడీలో 60% ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ బ్రెయిన్స్. మిగతా బాడీ, కాళ్ళు, నడవటం, చేతులు ఇవన్నీ 40%. 60% ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ బై ద బ్రెయిన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద రిక్వైర్డ్ ఎనర్జీ, మీకు అలసట రావటము, కాన్సన్ట్రేషన్ కుదరకపోవటము, చదవలేకపోవటం, ఇది అవుతుంది. ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు చెప్పేదంతా తప్పు. మీరు చాలామంది హాస్టల్లో ఉంటారు కదా, ఉన్నారు కదా, ఏంటి ఉన్నారా లేరా? ఉన్నారు కదా. మీకు ఇంటర్మీడియట్ కాలేజీల్లో హాస్టల్లో మంచి భోజనం పెట్టమంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీరు అడిగినా, మీ తల్లిదండ్రులు అడిగినా, మీరు అంత దూరం నుంచి, ఒంగోలు నుంచి వచ్చింది, రాజమండ్రి నుంచి వచ్చింది, భోజనం కోసం వచ్చారా అని అడుగుతారు. అంతే కదా, మీరు చదువు కోసం కదా వచ్చింది, భోజనాన్ని గురించి అడుగుతారేంటి అని అడుగుతారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, భోజనం సరిగ్గా లేకపోతే, ఎనర్జీ సరిగ్గా లేకపోతే వాళ్ళకి నిద్ర వస్తుంది, వాళ్ళకి అలసట వస్తుంది, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కుదరదు. వాట్ దే ఆర్ సెయింగ్ ఈజ్ నాన్ సెన్స్. తప్పు అది. అయితే మీకు తెలియదు కాబట్టి, నిజమే కదా, మనం చదువు కోసం వచ్చాము, చదువుదామని. అది అందుకని ఫ్రస్ట్రేషన్. మీకు అందరి మీద కోపం, ఆ కాలేజీలో ఉన్నప్పుడు టీచర్ల మీద కోపం, మేనేజ్మెంట్ల మీద కోపం, అందరి మీద కోపం వస్తుంది, ఏం చేయలేరు కదా. అంతే కదా. ఇప్పుడు ఆకలి, మీరు ఒక లంచ్ లేదనుకోండి, లంచ్ పెట్టలేదనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు 90% కోపం వస్తుంది, ఆకలి వేస్తుంటే కోపం వస్తుంది. సో దట్ ఈస్ ఇట్. తర్వాత అలసట వస్తుంది, తర్వాత నిద్ర వస్తుంది. సో యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ హెల్త్. మీ వయసులో బాగానే ఉంటుంది, కానీ మీకు బాగా చదువుకోవాలి, బాగా అవ్వాలి అంటే ఎస్, యూ షుడ్ మెయింటైన్ గుడ్ హెల్త్. దాని సింపుల్. మీరేదో చాలా హెల్త్ చెకప్లు, హాస్పిటల్కి వెళ్ళటాలు అవన్నీ చేయక్కర్లా. మీరు చేసే భోజనం సరిగ్గా చేయండి, కొద్దిగా అటు ఇటు 10 నిమిషాలు 20 నిమిషాలు నడవండి, అంతే. యుల్ బి గుడ్, యుల్ బి స్మార్ట్, అండ్ ఎస్, ఆడపిల్లలు అయితే యుల్ బి వెరీ ఫిట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఎవరు ఇప్పుడు మీకు 1వ తరగతి నుంచి ఇప్పుడు దాకా చాలాసార్లు స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి కదా,
దే డోంట్ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హెల్త్. తెలుస్తూ ఉంటుంది, కానీ పిల్లలు హెల్తీగా ఉండాలి అనేది దే డోంట్ బాదర్. హెల్తీగా లేకపోతే చాలా ఫ్రస్ట్రేషన్, చాలా కోపము, చాలా అది ఇది అన్నీ వస్తాయి. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి. మీరు ఏ ఇంటర్వ్యూలైనా అదైనా ఏ ఇంటర్వ్యూలైనా సరే, మీరు రాయటం మాత్రమే తెలుసు, మీకు మాట్లాడటం రాదు. సో అది అందరూ ఇంగ్లీష్ మీడియం నుంచి వస్తారు, కానీ ఎవరికి 5 నిమిషాలు మాట్లాడమంటే, లేకపోతే 2 నిమిషాలు మాట్లాడమంటే కూడా మాట్లాడలేరు. మీ భయము, వణుకు అన్నీ వస్తాయి కదా. అది లేకుండా మీరు ఉద్యోగం రావటము, మంచి ఉద్యోగం రావటము అదంతా సాధ్యమవుతుంది. అవును, సాధ్యమవుతుంది. సో కమ్యూనికేషను చాలా ఇంపార్టెంట్. దానికోసమని మీకు కాలేజీలో టైం టేబుల్లోనే ఎవ్రీ సాటర్డే మీకు హాఫ్ డే ఆర్ 1 డే మొత్తం సెమినార్స్ జరుగుతాయి. క్లాసుల బదులు సెమినార్స్ జరుగుతాయి. సెమినార్స్ అంటే మీరు వచ్చి చెప్పాలి. నాకు తెలుసు, డోంట్ వరీ అబౌట్ దట్. మీరు భయపడతారు దానికి. నేను ఎప్పుడు డయాస్ మీద రాలేదు. ముందు మొదటిసారి వణికిపోతారు, రెండోసారి అంత బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, మూడోసారి మైక్ లేకుండా మాట్లాడతారు, నాలుగోసారి రకరకాలుగా 5 సార్లు 6 సార్లు ఫెయిల్ అవుతారు. ఓకే, వీ నో దట్ వీఆర్ గోయింగ్ టు ఫెయిల్, గ్యారంటీగా ఫెయిల్ అవుతారు. 6ఓసారికి 7ఓసారికి సక్సెస్ అవుతారు. దట్ ఈజ్ వాట్ వీ వాంటెడ్. మీరు ఫెయిల్ అయినంత మాత్రాన, మీరు చెప్పలేనంత మాత్రాన ఎవరు తిట్టరు, పోట్లాడరు. వీ నో ప్రెటీ వెల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్. అయితే మీరు పార్టిసిపేషను యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా రావాలి. వచ్చి నేను చెప్తాను సార్, నేను బాగా చెప్తాను, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత ఫెయిల్ అయితే అవుతారు, నో ప్రాబ్లమ్స్. మళ్ళీ రెండోసారి మూడోసారికి అవుతారు. వాట్ ఈజ్ రాంగ్? సో ఇట్లా మీకు కమ్యూనికేషన్ డెవలప్. ఎక్కడ జేఎన్టీ సిలబస్లో వాళ్ళ టైం టేబుల్ అవన్నీ లేవు. సో కానీ మీకు ఉద్యోగం రావాలంటే దిస్ ఈజ్ ఎసెన్షియల్, లేకపోతే అవ్వదు. నేను పరీక్ష రాస్తానంటే పరీక్ష రాసేది ఒక పార్ట్, తర్వాత ఇంటర్వ్యూ గంటన్నర జరుగుద్ది. మీరు గంటన్నర మాట్లాడాలంటే మీకు ధైర్యం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఒకరోజు? సో దిస్ ఈజ్ ద థర్డ్ థింగ్, కమ్యూనికేషన్. అండ్ ద ఫోర్త్ ఆస్పెక్ట్ ఈజ్ ఎక్స్ట్రా నాలెడ్జ్. అంటే మీకు సిలబస్లో ఏదో ఉంటుంది, అది సరిపోదు మంచి ఉద్యోగం రావాలంటే. ఏదో మామూలు ఉద్యోగం 2 లక్షలు 3 లక్షలు అయితే అవుద్ది. మీరు 5 లక్షలు 10 లక్షల ఉద్యోగం రావాలి అంటే అవ్వదు. అందుకని మీరు కనీసం ఈ 3 ఏళ్లలో ఒక 4 సర్టిఫికెట్ కోర్సులన్నా చేయాలి. అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. ఎన్పిటిఎల్, కోర్సెరా, మీ టీచర్స్, ప్రిన్సిపల్ అందరూ గైడ్ చేస్తారు మిమ్మల్ని. మీరు యాక్టివ్గా చేయాలి. అది ఓవర్ అండ్ అబౌవ్ యువర్ సిలబస్ సర్టిఫికెట్. అంటే 100 మంది ఉన్నారనుకోండి ఈసీ వాళ్ళు ఇంటర్వ్యూకి, 100 మందిలో 99 మందికి ఏముంటుంది? జేఎన్టీయూ సర్టిఫికెట్ ఉంటుంది. కానీ మీకేముంటుంది? జేఎన్టీయూ సర్టిఫికెట్, ఇంకొక 4 సర్టిఫికెట్లు ఉంటాయి. యూఆర్ సెలెక్టెడ్. అవును, కొన్ని కంపెనీలు అయితే ఆల్రెడీ మొదలు పెట్టారు. మీకు ఫలాని సర్టిఫికేట్ కోర్స్ చేస్తే, ఒక సర్టిఫికేట్ కోర్స్ చేస్తే క్యాబ్ జెమినీ వాళ్ళు రిటర్న్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అవును, అంటే ఇందాక చెప్పానే, ఇప్పటిదాకా 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఆ సిలబస్లో, ఆ టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అదే వేదం. అంతకంటే ముందు లేదు, వెనక లేదు. కానీ ఇప్పుడు దాని తర్వాత కూడా చేయాలి. మీ సిలబస్లో, మీ పరీక్షల కంటే అతీతంగా కూడా చెయ్యాలి. ఇట్ ఈస్ పాసిబుల్. విల్ గివ్ ఆల్ ద గైడెన్స్, విల్ సపోర్ట్ యూ. ఏదరా బాబు నవ్వండి, హ్యావ్ ఏ స్మైల్. ఓకే, గుడ్. సో
ఓకే, గుడ్ గుడ్. సో ఇది ఈ సర్టిఫికేట్ కోర్సులు ఉండాలి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ వేరే కాలేజీ లేకుండా ఈ కాలేజీకి రెగ్యులర్గా రావాలి, ఎంత పని ఉన్నా సరే. ఎందుకనంటే ఇంజనీరింగ్ కోర్సులో ఏమవుద్దంటే ఒక క్లాస్ మిస్ అయితే రెండో క్లాస్కి వచ్చినా ఒక్కోసారి 5-6 క్లాసులు మిస్ అయినట్టు అవుద్ది. అంటే మీరు మిస్ అయిన క్లాసులో ఫండమెంటల్స్ చెప్పారనుకోండి, ఆ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ దాని వర్క్ అసైన్మెంట్స్ ఉంటే మీరు 5-6 క్లాసులు ఆ చాప్టర్ అయిపోయేదా ఖాళీగానే ఉంటుంది. అందుకని జేఎన్టీ వాళ్ళు 75% అదేదో పెట్టిన అటెండెన్స్ మీరు 95% వస్తే దట్స్ గుడ్. ఇట్ ఈస్ ఫర్ యూ, నాట్ ఫర్ జేఎన్టీయూ ఆర్ ఫర్ మీ. రెగ్యులర్గా వచ్చేటట్టు చూడండి. తర్వాత ఆరోది మీకు ఈ స్టేజ్లో హ్యావ్ డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్. అదేంటి అందరూ స్కూల్లోనూ మా ఇంట్లోనూ ఫ్రెండ్షిప్ ఏవద్దంటారు, మీరేమో ఫ్రెండ్షిప్ కావాలంటారు, ఫ్రెండ్షిప్ చేయండి అంటారు. ఫ్రెండ్షిప్ చేయండి. ఎస్, నీడ్ గుడ్ ఫ్రెండ్షిప్. ఏంటో అవును, యూ హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే మీరు క్యాంటీన్ కలిసి వెళ్ళటము, బస్సులో కలిసి వెళ్ళటము, క్లాసులో కూర్చోటం, అది కాదు ఫ్రెండ్షిప్. లేకపోతే సినిమాలకు కలిసి వెళ్ళటం, క్రికెట్ కలిసి చూడటం, అది కాదు ఫ్రెండ్షిప్. అది పరిచయం మాత్రమే. ఫ్రెండ్షిప్ అంటే వేరు. ఫ్రెండ్షిప్ అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏదో ఒక కాజ్ ఉంటుంది. ఎప్పుడు ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుద్దంటే, సపోజ్ మీరు బాగా రిచ్, సో మీరు బాగా మీ అమ్మ ప్రేమతో చాలా ఎక్కువ అన్నం పెట్టింది, మీరు తినలేరు అంతా. అది ఊరికి క్యారీలో పడేసి బయట పడేసే కంటే, యు నో దట్ దెర్ ఈస్ అదర్ పూర్ గర్ల్. ఇఫ్ యు షేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్, దట్ మేక్స్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. అంతే కదా, కాళ్ళలో పోసేది నీళ్ళలో పోసేది, యు ఆర్ షేరింగ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఎప్పటికీ లైఫ్ అంతా మర్చిపోలేదు కదా. ఫ్రెండ్షిప్ అంటే, సపోజ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్, somebody is weak in mathematics, so if you share with him, explain it, సో వాడు ఎప్పటికీ వీడి వల్ల నేను మ్యాథమెటిక్స్ పాస్ అయ్యానని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. అవును, ఏదో కారణం ఉండాలి, బలమైన కారణం ఫ్రెండ్షిప్. సో అట్లా మీకు ఏది ఉంటే అది షేర్ చేయగలిగితే, అది పక్కవాడికి ఉపయోగంగా చేయగలిగితే, దట్ బిల్డ్స్ ద రియల్ ఫ్రెండ్షిప్. అంతేగాని కలిసి సినిమాకి వెళ్ళటం, కలిసి క్యాంటీన్కి వెళ్ళడం, కలిసి క్రికెట్ చూడటం, అది ఫ్రెండ్షిప్ అవ్వదు. అప్పటికి ఆ రోజు మర్చిపోతారు. మర్చిపోకుండా ఉండాలి ఫ్రెండ్షిప్, వాళ్ళ జీవితాంతం ఉండాలి. ఇప్పుడు ఈ 4 years ఈజ్ ఎ గుడ్ పీరియడ్. మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నలు చేపట్టుకొని వచ్చి తీసుకెళ్తారు కదా. యూ డోంట్ హ్యావ్ గుడ్, మీ టీచర్లు మా అమ్మ నాన్నలు ఏం చెప్తే చేస్తారు. ఇంటర్మీడియట్లో యు ఆర్ వెరీ బిజీ, ఫ్రెండ్షిప్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఏదో ఆ గోల్లో ఉంటారు. సో ఇప్పుడు 4 years ఈజ్ ఎ బిగ్ టైం. ఈ 4 yearsలో మంచి ఫ్రెండ్ని డెవలప్ చేసుకుంటే, 4-5 ఫ్రెండ్స్ని, వాళ్ళు జీవితాంతం ఉంటారు. మీరు ప్రతివాడికి మనిషి అయిన తర్వాత మీకు నాకు ఎవరికైనా కష్టము, నష్టము, బాధ, సుఖము అన్నీ వస్తాయి. వాటిల్లో పాలు పంచుకునే వాళ్ళు కావాలి. మనం సంతోషంగా ఉంటే సంతోషాన్ని పంచుకోవాలి, మనం బాధలో ఉంటే బాధ పంచుకోవాలి. అంతేగాని నాట్ అదర్వైజ్. మనం బాగా మార్కులు వస్తే ఎదుటాడు ఏడవకూడదు. మనం మనం అవును, మనం దుఃఖంలో ఉంటే ఎదుటాడు నవ్వకూడదు కదా. సో ఫ్రెండ్ ఈజ్ ఎస్ టు హూ ఈజ్ షేరింగ్ అవర్ ఎవ్రీథింగ్. అట్లా అవ్వాలంటే ఎస్, లైఫ్లో చాలా అవసరం అవుతాయి ఫ్రెండ్షిప్. ఒక్కొక్కసారి మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే మీ ఇంట్లో చెప్పలేరు, లైఫ్ పార్ట్నర్తో కూడా చెప్పలేరు. ఎవరికి చెప్తారు అంటే ఫ్రెండ్కి చెప్తారు. అవును, అంతే కదా. సో ఫ్రెండ్షిప్ చేయండి. చేసేటప్పుడు మంచిగా మీ యాటిట్యూడ్స్ సరిపడా ఉండేటట్టు చూడండి. ఇంకోటి కూడా చేయాలి, మీరు ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటే. కొద్దిమంది పిల్లలు, ఒక 5-10% వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. డ్రింకింగ్,
లేకపోతే ఇంకా వేరే వ్యసనాలు, బెట్టింగ్లు, మళ్ళీ 5-6%. బై ఎనీ యాక్సిడెంట్ మీరు వాళ్ళతో ఏదైనా ఫ్రెండ్షిప్ అయితే మీరు ఇది ఆపురా అదిరా ఇదిరా అని ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు. బట్ స్లోలీ మేక్ దెమ్ బిజీ. వాడు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వ్యసనం ఉంది, తాగుడు, వాళ్ళు కొన్ని ఇళ్లలో అలవాటు అవుతూ ఉంటుంది. వాడు పాడవుతున్నాడంటే వాడు మీతో కంటిన్యూస్గా మీతో ఉంచి ఎంటర్టైన్ చేసి ఎంగేజ్ చేసి కొద్దిగా ఈ చదువు వైపు మళ్ళిస్తే కొన్నాళ్ళకి అవుతుంది. ఉపన్యాసం చేస్తే అవుతుంది, ఫ్రెండ్ ఉపన్యాసం చెప్పలేరు కదా. సో అట్లా ఎంగేజ్ చేసి కంటిన్యూస్గా ఉంటే 10 రోజులు 20 రోజులు ఉంటే వాడు నార్మల్గా మానేస్తారు. అప్పుడు గుర్తుపెట్టుకుని ఫలాని వాళ్ళ వలన నేను ఇది మంచి ఈ హ్యాబిట్ మానేశాను, మంచిగా అయ్యాను. అట్లనే వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కొద్దిగా 2-3% డిస్టర్బ్డ్ వాళ్ళు ఉంటారు. ఏంటి, మీరు బాగా చదవాలి, మంచిగా చదవాలి, రెగ్యులర్గా చదవాలి, బ్రహ్మాండంగా అవ్వాలి అని మైండ్ సెట్ చేసుకుంది. కానీ ఒక 2-3 పీపుల్ ఫర్ వేరియస్ రీజన్స్, ఆ ఇంట్లో డిస్టర్బెన్స్ కానీ వేరే డిస్టర్బెన్స్ వాళ్ళని, అబ్బాయి ఏం చదివేది, అబ్బాయి ఎంత చదవాలా, వేరే కాలేజీలో ఇంత చదవట్లేదు, వేరే కాలేజీలో ఇంత చేయించట్లేదు అంటారు. అంతే కదా, అది మీకు చాలా అట్రాక్ట్గా ఉంటుంది. అంతే కదా, ఎప్పుడు మీ స్టూడెంట్గా ఉన్నప్పుడు అట్రాక్ట్. సపోజ్ ఒక 4 కుర్రాళ్ళు ఈ కుర్చీలన్నీ సర్దుతున్నారు అనుకోండి, అది మామూలుగా ఉంటుంది. కానీ ఒక 2 కుర్రాళ్ళు 2 కుర్చీలు పాల్గొడుతున్నారు అనుకోండి, దట్ ఈస్ ఆల్వేస్ వెరీ అట్రాక్టివ్ కదా. బట్ యూ షుడ్ బి కేర్ఫుల్. ఇది మంచా చెడా అని మిమ్మల్ని మీరు అడిగితే ఆన్సర్ దొరుకుతుంది. వీలైతే వాళ్ళని మార్చండి. కాదురా చదువుకుంటే ఉద్యోగం అది అంతా మీ నాన్నలు సెటిల్ అవుతారని అట్లా మార్చండి. లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండండి. దట్ ఈస్ ద డిస్క్రిమినేషన్. ఫ్రెండ్షిప్ ఒక పక్క చేయమంటున్నారు, ఫ్రెండ్షిప్ అవసరం. కానీ అట్ ద సేమ్ టైం కొద్దిగా నెగిటివ్ పీపుల్, కొద్దిగా డిస్టర్బ్డ్ పీపుల్తో కొంచెం దూరంగా ఉండండి. అవసరం వీలైతే మార్చండి మీకు చేత అయితే. దట్స్ అ వెరీ డెలికేట్ థింగ్ ఫ్రెండ్షిప్ అనేది. ఎవ్రీబడి టెల్స్ యూ, మీ తల్లిదండ్రులను అడగండి ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అంటే వద్దంటారు. టీచర్ని అడగండి వద్దంటారు. పెద్దవాళ్ళని అడగండి వద్దంటారు. ఫ్రెండ్షిప్ లేకుండా ఎట్లా అవుతుంది? ఉండాలి, బట్ యూ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, షుడ్ బి వెరీ కేర్ఫుల్. తర్వాత అనదర్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, మీరు చదివే పద్ధతి మార్చాలి. అంటే దీని గురించి ఇంకా డీటెయిల్ మళ్ళీ ఇంకోసారి చెప్తా, చాలా డీటెయిల్గా చెప్పాలి, కానీ ఇప్పుడైతే బ్రీఫ్గా చెప్తా. మీరు నార్మల్గా చదవటం ఎట్లా, అన్నీ గుర్తుపెట్టుకోవడానికి నోట్స్లు, క్వశ్చన్ ఆన్సర్లు చదవటం. ఎంసెట్ అంతా క్వశ్చన్ ఆన్సర్లు చదవటమే కదా, అట్లా అవుతుంది. ఇంజనీరింగ్లో అట్లా అవ్వదు. ఇంజనీరింగ్లో క్వశ్చన్ ఆన్సర్లు చెబితే మీరు ఏమీ చేయలేరు. మీరు మొత్తం టెక్స్ట్ బుక్ తీసుకొని టెక్స్ట్ బుక్ చదవాలి. మీకు ఇప్పుడు అలవాటు లేకపోయినా ఇప్పటిదాకా కొద్ది రోజులకు అలవాటు అవుద్ది. కొద్దిగా మొదట్లో కష్టంగా ఉంటుంది. టెక్స్ట్ బుక్ చదివితేనే మొత్తం స్టోరీ లాగా బిల్డ్ అవుతుంది. అవును, అది దాని తర్వాత ఒకదానికి కనెక్షన్ ఎట్లా బిల్డ్ అవుతుంది. లేకపోతే దేనికి చదివితే బిట్స్ క్వశ్చన్ ఆన్సర్ లాగా చదివితే మీకు ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్. ఎంసెట్లో లాగా. ఎంసెట్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు మర్చిపోయి ఉంటారు, నాకు గుర్తుంది. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అంటే చదువుతూ ఉంటారు మళ్ళీ మర్చిపోతారు. ఈరోజంతా 200 క్వశ్చన్లు చదివారు కష్టపడి, మూడో రోజుకు మర్చిపోయారు. ఎందుకు అని అంటే ఆ క్వశ్చన్లు ఒకదానికి కనెక్షన్ ఉండదు. దేనికదే చదువుతారు, దేనికదే గుర్తుపెట్టుకోలేదు. మైండ్ ఆల్సో వర్క్స్ లైక్ ఏ బిగ్ కంప్యూటర్. ఇట్ వర్క్స్ బెటర్ దాన్ కంప్యూటర్. అవర్ మైండ్ వర్క్స్ బెటర్ దాన్ కంప్యూటర్. వాట్ వీఆర్ యూజింగ్ అవర్ మైండ్ ఈజ్ ఓన్లీ 5%. మనం ఎంత అచీవ్మెంట్ చేయటానికి మనం వాడే బ్రెయిన్ ఓన్లీ 5%. ఈజ్ మచ్ హయ్యర్ దాన్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్. ఉదాహరణకి ఎట్లా మీకు అర్థమయ్యేటట్లు సూపర్ కంప్యూటర్ కంటే ఎట్లా బ్రెయిన్ సుపీరియర్ అంటే,
సపోజ్ నేను ఇక్కడ కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, దాన్ని అడిగాను అనుకోండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి, నేను అది చెప్పలేదు కదా. అన్లెస్ ఐ గివ్ ద నంబర్ ఆఫ్ వర్టికల్ రోస్, నంబర్ ఆఫ్ హారిజాంటల్ రోస్ అయితే అప్పుడు చెప్పుద్ది. కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ కెన్ టెల్ ఇక్కడ సుమారు 600 మంది ఉన్నారు, అంతే కదా. సో బ్రెయిన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, బట్ మనకైతే వీ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్. మీరు ఎంసెట్లో చేసినట్టు చేస్తే అవ్వదు. అందుకని మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ చదవాలి. సో నేను ఆ టెక్స్ట్ బుక్ దానికి ఎంసెట్ దానికి మీకు అర్థం ఉదాహరణకి మీకు రామాయణం ఉందనుకోండి, లేకపోతే భారతం ఉందనుకోండి, ఏమి ఉంటుంది దాంట్లో? అర్జునుడు ధర్మరాజుకి ఏమవుతాడు, కృష్ణుడు అర్జునుడికి ఏమవుతాడు, ద్రౌపది అర్జునుడికి ఏమవుతుంది, ఇది కదా క్వశ్చన్ అన్ని కదా, అంతే కదా. దేనికది గుర్తుపెట్టుకుంటారు. కానీ దాన్నే ఇట్లా పాండురాజు, 5 మంది పాండవులు, 100 మంది కౌరవులు ఉన్నారు, వీళ్ళు 5 బ్రదర్సు, మొదటివాడు ధర్మరాజు, రెండోవాడు భీముడు, మూడోవాడు అర్జునుడు, ఇట్లా స్టోరీ లాగా అయితే యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్, అంతే కదా, వితౌట్ స్ట్రెయిన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ స్టోరీ చదవటం యూ ఎంజాయ్ ఇట్. మీరు టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా అట్లా యూ షుడ్ ఎంజాయ్ ఇట్. అంతేగాని బాధపడతా గుర్తు లేకుండా మర్చిపోయి నాట్ వర్త్ ఇట్. చదవటంలో యూ షుడ్ ఎంజాయ్ ఇట్. అంటే కొత్త తెలుస్తూ ఉంటే ఎంజాయ్మెంట్ కదా మైండ్కి. న్యూస్ పేపర్లు ఎందుకు చదువుతారు? ఎవడు చదవమన్నాడు న్యూస్ పేపర్లు? దానికి పరీక్ష లేదు కదా. న్యూస్ పేపర్ చదివేవాడికి పరీక్ష లేదు కదా. ఎందుకు చదువుతారు? ఎందుకు చదువుతారంటే మైండ్కి ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది. కొత్తది ఇవాళ ఏం జరిగింది తెలుసుకోవటం కోసం, కొత్త తెలుసుకోవటం కోసం. అట్లానే మీకు కూడా ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది. అది ఎప్పుడంటే అది ఆర్డర్లో చదివినప్పుడు. అందుకని చదివే పద్ధతి మార్చాలి. మీరు నార్మల్గా ఏది గుర్తుపెట్టుకుంటారు, అట్లా కాకుండా అర్థం చేసుకోవాలి. అంటే దానికి ఏం చేయాలంటే ఒక చాప్టర్ తీసుకొని ఇంట్రడక్షన్ నుంచి చదివి, సపోజ్ న్యూటన్స్ క్లాస్ ఉందనుకోండి, ఫస్ట్ పేజీలో న్యూటన్ గురించి రాస్తారు. దాంట్లో క్వశ్చన్ ఉండదులే, కానీ న్యూటన్ ఎంత గొప్పవాడు అనే తెలియటం కోసం. అట్లానే సెకండ్ పార్ట్ న్యూటన్స్ లా ఇంపార్టెన్స్ ఫిజిక్స్ అని రాస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చదవాలని తెలుసు. మూడో పార్ట్ న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, తర్వాత డెరివేషను అన్నీ చదువుతారు. అది 2 సార్లు 3 సార్లు చదువుకోవాలి, దాంట్లో రాసుకోవాలి. అది ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్. ఇది చదివే పద్ధతి మార్చాలి. దీని గురించి డీటెయిల్డ్గా ఇట్ టేక్స్ ½ an hour 1 hour, ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్వర్డ్స్. చదివే పద్ధతి మార్చాలి. తర్వాత లాస్ట్లో నేను ముందే చెప్పాను, ది హోల్ జర్నీ షుడ్ బి హ్యాపీ జర్నీ. మీరు ఇది భయంతోనో, బిడియంతోనో, లేకపోతే కోపంతోనో అట్లా అవ్వకూడదు. ఇట్ షుడ్ బి ఏ హ్యాపీ జర్నీ. మీరు ఇప్పుడు దాకా ఇంటర్మీడియట్ అంతా భయంతో ఉన్నారు, చిన్నప్పుడు స్కూల్లో భయంతో ఉన్నారు, చాలామంది బిడియంతో అంటే మాట్లాడలేరు, సరిగ్గా తలెత్తుకొని మాట్లాడలేరు. సో ఇట్లా సఫరింగ్ అట్లా ఉండకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్. అంటే మీరు నార్మల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? కోపం ఎక్కువసార్లు వస్తుంది, భయం, అసూయ, ఇవన్నీ ఎక్కువ వాటితో సఫర్ అవుతూ ఉంటారు. వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయంటే మీకు అసూయ. ఏదైనా టీచరు తిట్టారు, ఏదైనా గట్టిగా మాట్లాడితే మీకు కోపం, లేకపోతే పక్కనాడు ఏదన్నా అంటే చాలా కోపం కదా. సో దీంతో ఏమవుతుందంటే బాడీ, వెన్ యు ఆర్ యాంగ్రీ, వెన్ యు ఆర్ జెలస్, వెన్ యు ఆర్ విత్ ఫియర్, బాడీ గెట్స్ కన్ఫ్యూజ్డ్. ఎవ్రీ సెల్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజ్ అయిపోద్ది సెల్. యు ఆర్ నాట్ గివింగ్ రైట్ కమాండ్స్ టు మీ.
మీకు ఎట్లా తెలుస్తుంది, మీకు ఎట్లా ఇది ఎట్లా చెప్తున్నారు సార్, ఎట్లా తెలుస్తుంది మీకంటే మీకు చాలాసార్లు చూసుంటారు. నాకు చాలా కోపం వచ్చింది అనుకో, చెయ్యి వణికిపోతూ ఉంటుంది. సెల్స్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. మై బ్రెయిన్ ఈస్ నాట్ సెండింగ్ ద రైట్ సిగ్నల్స్ టు ద హ్యాండ్. చెమట పట్టేస్తుంది కదా. చాలాసార్లు చూసుంటారు కదా మీరు. సో అంటే మీరు మామూలుగా స్లోగన్ చదువుకుంటారు ఏమని, తన కోపమే తన శత్రువు అని. అది ఏంటి అంటే, when you are with anger, when you are with jealous, when you are with some other problem, you are confusing your own body. అందుకే నేను ఇందాక మిమ్మల్ని నవ్వడ్రా బాబు ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారని. నవ్వుతూ ఉంటే అది ఎనర్జీ, హుషారుగా ఉంటే అది ఎనర్జీ, సంతోషంగా ఉంటే అది ఎనర్జీ. అవును నిజం. పని చేస్తుంటే అది ఎనర్జీ. నా నా నాకు 68 ఏళ్ళు. నా బ్యాచ్లో వాళ్ళందరూ రిటైర్ అయిపోయి ఊళ్ళే కాళ్ళు ముడుచుకొని పండుకున్నారు రూమ్లో, బయట కరోనా పేరు చెప్పి. కానీ నాకేం అనిపించదు. నేను ఎందుకంటే పిల్లలతో సంతోషంగా ఉంటాను, పని చేస్తుంటాను, నేను కోపం పెద్ద రాదు. ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ స్టాండింగ్ 1 hour వితౌట్ ఎనీ ఇష్యూ కదా. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు మెయింటైన్. సో మీకు ఎప్పుడైనా టీచర్ గట్టిగా మాట్లాడితే కోపం వస్తుంది. మీకు మైండ్ పని చేయాలి, మన కోసమే కదా ఈయన గట్టిగా మాట్లాడాను. అట్లానే ఏదో ఒక స్టూడెంట్ తిట్టాడు, తిడితే మనం పొరపాటు చేసామని ఒక మాట అనుకొని పొరపాటు చేయకపోతే ఇట్ ఈస్ హిస్ ప్రాబ్లం అని వదిలేయాలి. యూ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్. నీకు ప్రాబ్లమ్గా అవ్వకూడదు అది. సో పక్కనాడికి చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి, సో దానికి జలస్ ఫీల్ అయ్యాకంటే మనకి అదే కెపాసిటీ ఉంది కదా, లెట్ us వర్క్. ఆ అబ్బాయి ఎట్లా వర్క్ చేశాడో చూద్దామని. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మెయింటైన్. కానీ ఇదంతా తెలియక ఈ పక్కన చుట్టుపక్కల కాలేజీలో వాళ్ళు కూడా చాలామంది ఇన్ ద నేమ్ ఆఫ్ డిసిప్లిన్ పిల్లల్ని బాధేస్తారు, ఇంజనీరింగ్ పిల్లల్ని కొడతారు. సెల్ ఫోన్ తీసుకొచ్చి అందరి ముందులో కింద పడేసి ఇన్సల్ట్ చేస్తారు. వాళ్ళకి తెలియదు ఆ పాపం మేనేజ్ చేసే వాళ్ళకి. అట్లా భయం క్రియేట్ చేస్తే, అట్లా మన నుంచి దూరం చేస్తే వాళ్ళు సరిగ్గా పెరగరు, సరిగ్గా చదవలేరు. అవును, అదే మీ తల్లిదండ్రులు కూడా అది బాగా నచ్చుద్ది. వీళ్ళు బాగా డిసిప్లిన్గా ఉన్నారు, బాగా భయంగా ఉన్నారు అని. భయంగా ఉంటాయండి, నాన్సెన్స్. భయంగా ఎందుకు ఉండాలి? మీరు ఏమైనా నేరం చేశారా? ఎవరిని చంపారా? ఎవరినైనా పొడిచారా? ఎందుకు భయంగా ఉండాలి? మీ టీచర్లతో భయంగా ఉండటం కాదు కావాల్సింది, గౌరవంగా ఉండాలి. ఇట్ ఈస్ ద రెస్పెక్ట్, వాట్ దే రిక్వైర్, వాట్ దే ఎక్స్పెక్ట్. ఇట్ ఈస్ నాట్ ద ఫియర్. అవును, చుట్టుపక్కల ఒక 4-5 కాలేజీల్లో పిల్లల్ని, ఇంజనీరింగ్ పిల్లలు కొట్టేస్తారు అంటే వాడికి భయం, మిగతా వాళ్ళందరికీ భయం. అంతే కదా. భయంతో ఎక్కడ చదువుతాం? భయంతో ఇంటర్వ్యూలో ఎట్లా మాట్లాడతాం? డిసిప్లిన్ అంటే చాలామందికి అర్థమైంది భయం అని. డిసిప్లిన్ భయం కాదు. డిసిప్లిన్ అంటే మీరు బాధ్యతతో ఉండటం, మీ అంతటి మీరుగా మంచిగా ఉండటం. నాకు బాగుండాలి కాబట్టి నేను రెగ్యులర్గా వస్తాను, అంతేగాని ఎవడు అడుగుతారని రెగ్యులర్గా రావటం అది అవదు కదా. సో నేను ఇది యూనిఫామ్ వేసుకురమ్మన్నారు, వేసుకొస్తారా అంటే ఏదో కాలేజీ రూలు ఫైన్ వేస్తారని కాదు, ఫైన్ ఇక్కడ ఉండవు. భయం కాదు నాకు. ఇప్పటి నుంచే నేను ప్లేస్మెంట్కి అది మంచి డ్రెస్లో తయారవటం నాకు రావాలి, అందుకని వేసుకొస్తున్నా. ఇప్పటి నుంచే నేను మంచిగా పర్సనాలిటీ బాగా చేసుకోవాలి కాబట్టి అందుకని అది బాధ్యత. దట్ ఈస్ ద డిసిప్లిన్. అంతేగాని నేను తిడతానని,
ప్రిన్సిపల్ గారు తిడతారని, ఫ్యాకల్టీ కొడతారని అది అది డిసిప్లిన్ కాదు అని మీకు అర్థమవుతుంది. మీ పేరెంట్స్కి అర్థం కాదు చాలామందికి. అవునా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ కోపం వస్తే కొడతారు మిమ్మల్ని. కొడితే ఏమవుద్ది, మీరు వాళ్ళు చూడకుండా తప్పులు చేస్తారు కదా. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు మూవ్. సంతోషంగా ఉండాలి, ఎప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉండాలి, చాలా ఆనందంగా చదువుకోవాలి, భయం లేకుండా ఉండాలి, సిగ్గు అట్లా పడకుండా ఉండాలి, బిడియం లేకుండా ఉండాలి. మీరేం తప్పు చేయలేదు కదా, మీరు ఎందుకు తలంచుకొని సమాధానం చెప్తారు? తలెత్తుకొనే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడం అంటే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూసి సమాధానం చెప్పాలి. అప్పుడు మీరు ధైర్యంగా ఉన్నట్టు. తప్పు చేసినా తప్పు చేశాను సార్, నేను ఎప్పుడు చేయను అని చెప్పేట్టున్నారు. పొరపాటు అయి ఉండొచ్చు ఒక్కోసారి. దట్ ఈస్ ద వే యూ షుడ్ గ్రో యాజ్ ప్రొఫెషనల్స్. సో దిస్ ఈస్ యువర్ జర్నీ షుడ్ బి హ్యాపీ, వెరీ గుడ్ జర్నీ. అసలు ఇది ఇట్లా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ 4 ఏళ్ళు ఉన్న క్యాంపస్లో అన్నట్టు ఉండాలి. అంతేగాని భయంగా, కోపంగా, బిడియంగా అట్లా ఉండకూడదు. ఆల్ యువర్ ప్రిన్సిపల్ ఫ్రెండ్స్ దే బిహేవ్ లైక్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడు పడిపోతే అప్పుడు చేసి లేపుతారు. పొరపాటు చేస్తే కరెక్ట్ చేస్తారు. ఒక్కోసారి కోపంగా చేస్తారు, బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. సో దిస్ జర్నీ షుడ్ బి ఎ వెరీ హ్యాపీ జర్నీ, ఎప్పటికీ మర్చిపోకూడదు. అండ్ ద లాస్ట్ థింగ్, very interesting thing, very concerned thing for all of you is all of you are in teenage. మీకు టీనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లవ్ అది ఇది అని అన్నీ ఉంటాయి కదా. కదా, న్యాచురల్, ఇది సహజం. లవ్, ఇష్టపడటము ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే మీరు కంటిన్యూస్ సినిమాలు చూస్తారు కదా, సినిమాలో అదే ఉంటుంది కదా. అదే దాని పరిస్థితి ఏంటి, ఏమవుతుంది? మీరు దాంట్లో పడిపోయారంటే మీకు అసలు ఇప్పుడు దాకా మీరు విన్నది, నేను చెప్పింది అంతా ఏది పనిచేయదు. మీరు అన్నం తింటున్నా వాళ్ళే గుర్తొస్తారు, నిద్రపోతున్నా వాళ్ళే గుర్తొస్తారు, నడుస్తుంటే వాళ్ళే గుర్తొస్తారు కదా. ఎస్ చూసారా, అవును కదా. కానీ అది జరిగితే ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మొత్తం జీవితం అంతా రూయిన్ అయిపోయి ఉంటుంది. ఈ 3 ఏళ్ళు కనుక దాంట్లో ఉన్నారు అంటే ఇంకొక 40 ఏళ్ళ పాటు హారిబుల్ లైఫ్. మీకంటూ మీకేమీ ఐడెంటిటీ ఉండదు, మీకంటూ మీ నిలబడే పరిస్థితి ఉండదు, మీకంటూ ఏది ఉండే పరిస్థితి. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాంట్లో ఉండాలి, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే ఎస్, అనదర్ 40 years ఇట్ ఈస్ ఎ మిజరబుల్ లైఫ్. యు ఆర్ ఇన్సల్టెడ్ ఎవ్రీవేర్. యు ఆర్ నో సే ఈవెన్ అట్ హోమ్. మీ మాట ఎవడో లెక్క పెట్టాడు, మీ ఇంట్లో కానీ పక్కన వాళ్ళు కానీ. ఎందుకంటే నీకేం ఉద్యోగం లేదు, నీకేం సంపాదన లేదు కాబట్టి నీ లైఫ్ నీ చేతుల్లో ఏముండదు. దుర్భరమైన జీవితం అది. ఐ డోంట్ వాంట్ యూ టు డూ దట్. బట్ అట్ ద సేమ్ టైం మరి నాకు లవ్ అనిపిస్తుంది సార్ ఎట్లా అని. ఎస్. సో అది మీరు ఏం చేస్తారంటే, నిజంగా ఎవరో ఇష్టం ఉంటాము, అదంతా సహజం, లవ్ అదంతా ఉంటుంది. అది మీరు తెలివిగా ఏం చేయాలంటే యూ హ్యావ్ టు పోస్ట్పోన్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 3 years. అంటే ఈ ఏజ్లో మీకు లవ్ అనిపించేది కరెక్ట్గా అవునో కాదో మీకు తెలియదు. అవును, ఈ ఏజ్లో ఏదో రెగ్యులర్గా మాట్లాడుతుంటే, లేకపోతే శుభ్రంగా ఉంటే, చూడటానికి ఉంటే, మోటార్ సైకిల్ వేసుకొస్తే లవ్ అది అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ ద లవ్. లవ్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే 3rd year 4th yearకి వచ్చినప్పుడు మీరు 10 మంది 15 మందికి ఒక అమ్మాయి 10-15 మంది పరిచయం అయితే
అప్పుడు తెలుస్తుంది వీడు అంత సగమే నిజం చెప్తాడు, వీడు అన్ని అబద్ధాలు చెప్తాడు, వీడు నిజంగా బాగా నిజమే చెప్తాడు, వీడు బాగా వర్క్ చేయగలడు, వీళ్ళల్లో వాట్ ఈజ్ మై చాయిస్. అప్పుడు తెలుస్తుంది. నవ్ యూ డు నాట్ నో. మీకు ఈ బాడీ రియాక్షన్సే ఉంటాయి ఇప్పుడు. అంటే తప్పు చేయరు మీరేమి, బట్ దాంట్లో పడిపోతారు, దాంట్లో ఇదైపోతారు. సో దాంట్లో సింక్ అయిపోతే మొత్తం లైఫ్ సింక్ అయిపోయినట్టే. ఈ విషయం ఎవ్వరు మాట్లాడరు, ధైర్యం చేయరు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్ ఫర్ యూ. బట్ ఏం చేయాలి సార్ ఇప్పుడు అంటే, ఎస్ దేర్ షుడ్ బి లవ్, బట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. మీరు పక్కనాళ్ళు ప్రేమించేదానికంటే మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీ జీవితాన్ని ప్రేమించండి, మీ భవిష్యత్తును ప్రేమించండి. మీరు ఎస్, దట్ ఈస్ వండర్ఫుల్. ఆఫ్టర్ 3-4 years యూ లవ్ సంబడి ఆర్ సంథింగ్, అండ్ ఆ తర్వాత మీ ఎప్పుడు మీకు అది సక్సెస్ అవుద్ది. లవ్ చేశారనుకోండి, ఎప్పుడు సక్సెస్ అవుద్ది అంటే, సినిమాలో అలాగే ఎప్పుడు సక్సెస్ అవ్వదు. ఎప్పుడు సక్సెస్ అవుద్ది అంటే, మీ కాళ్ళ మీద మీరు నిలబడితే, మీకంటూ కొంత సంపాదన ఉంటే, అప్పుడు మీ బయట వాళ్ళని కన్విన్స్ చేయడానికి కానీ, మీ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి కానీ సాధ్యమవుతుంది. అదర్వైజ్ ఇట్ జస్ట్ నాట్ పాసిబుల్. అవ్వదు కదా. నిజంగా ఎవరైనా ఇష్టం అంటే, 3rd year 4th అయిన తర్వాత, మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఇంట్లో చెప్పి కన్విన్స్ చేసి, ఎస్ ఐ లైక్ దిస్ గై ఆర్ ఐ లైక్ దిస్ గర్ల్ అని కన్విన్స్ చేసి, బికాస్ మీరు ఒకసారి మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పినా వాళ్ళు వింటారు. కానీ ఇప్పుడు ఏం చెప్పినా వినరు, కొడతారు పైన. అయినో కదా, కరెక్ట్ కూడా కాదు మీరు చేయటం. అందుకని థింక్ ఇట్. మీరు కొద్దిగా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, యూ థింక్ ఇట్. ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్, మీరు అనుకొని యూ ట్రై టు పోస్ట్ పోన్ ఇట్ అనదర్ 3 years or 4 years టిల్ యూ గెట్ సెటిల్. అమ్మాయిలకైతే మరీ దుర్భరం. ఎందుకనంటే, మీరు ఇప్పుడు ఈ ఇట్లాంటి దాంట్లో ఎమోషన్లో పడిపోయారనుకోండి, మీకు అంటే కెరీర్ మీకంటూ ఏముండదు, మీకంటూ అసలు ఉద్యోగం ఉండదు, ఏముండదు. మీరు యూ హ్యావ్ టు బి డిపెండెంట్ ఆన్ సంబడి. మీకేం ఛాయిస్ ఉండదు. మీకు అసలు పెళ్లి చేసుకునేప్పుడు ఛాయిస్ ఏం లేదు, వీళ్ళని నేను చేసుకుంటాను, వీళ్ళు నాకు వద్దు అనేది. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద ఎనీ స్టాండింగ్ ఆన్ యువర్ ఓన్. మీ అంతటి మీరు నిలబడలేరు. తర్వాత పెళ్ళైన తర్వాత నాకు ఈ బట్టలు ఇష్టం అని కొనుక్కోవడానికి మీకు ఛాయిస్ లేదు, నాకు ఈ కారు ఇష్టం అని కొనుక్కోవడానికి ఛాయిస్ లేదు, నాకు ఇది ఇష్టం అని చెప్పడానికి ఛాయిస్ లేదు. బికాజ్ యు ఆర్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ సంబడి. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఛాయిస్. అదే మీకు 5-6 లక్షల రూపాయల ఉద్యోగం ఉంటే, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు యూ హ్యావ్ ఏ ఛాయిస్. తర్వాత ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ ఏ ఛాయిస్ ఆఫ్ యువర్ ఓన్. నాకు ఇదే ఇష్టం, నా డబ్బు పెట్టి నేను కొనుక్కుంటా, నా డబ్బు పెట్టి నేను చేస్తా. దిస్ ఈజ్ ఇట్, దట్ ఈస్ ద లైఫ్ కదా. అసలు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఛాయిస్. అంత దుర్భరమైన జీవితం అవసరమా? సో అందుకని డోంట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ అండ్ ట్రై టు థింక్ అబౌట్ దట్. అండ్ ఈ స్టేజ్లో మీరు చేయాల్సింది, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. లవ్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు అందరిలాగా. లవ్ షుడ్ బి దేర్, బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లవ్ సంబడి. యూ హ్యావ్ టు లవ్ యువర్ ప్రొఫెషన్, యూ హ్యావ్ టు లవ్ యువర్ సంబడి, and you have to love the society, you have to love the very this thing. Love is not a bad thing. Without love I can't do all these things. Without love for students I can't do. I should love the students. Without love for the institution I can't do. So without loving my activity I can't do. There should be, but what is it? What is the kind of love you should have? It should not be emotional. అదే చాలా మంది అంటే 5% 6% ఉంటారు.
మీకు ఇంటర్మీడియట్ క్రాస్ అయ్యారు కాబట్టి కొంచెం బెటర్ అయ్యి ఉంటారు ఇంటర్మీడియట్లో కంటే. ఇంటర్మీడియట్లో ఎక్కువ ఉంటుంది, ఇంటర్మీడియట్ క్రాస్ అయ్యారు కాబట్టి కొద్దిగా బెటర్ అయి ఉంటారు. ఇప్పుడు కూడా మీ అంతటి మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే, సరే. ద ఎండ్, ఓ ఎస్, ఎట్ ద ఎండ్, సరే ఇవన్నీ చేస్తాం సార్, ఎంతవరకు అవ్వచ్చు, ఏమేం చేస్తాము? నేను యాటిట్యూడ్ మార్చుకుంటాను, నా కోసం నేను పని చేయటం మొదలు పెడతాను. రెండోది కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటాను. మూడోది ఎక్స్ట్రా కోర్సులు మీరు చెప్పినట్టు చేస్తాను. నాలుగోది ఫ్రెండ్షిప్ అదంతా బాగా ఉండేటట్టు చూస్తా. ఫ్రెండ్షిప్ మీ యాక్టివిటీలో కూడా మీ గ్రోత్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ కోడింగ్ స్కిల్స్ అవి నేర్పుతుంటే అవి ఒకళ్ళు చేశాకంటే ముగ్గురు నలుగురు కూర్చొని చేయటం మంచిది. ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్, అది సరే మీరు చెప్పినట్టు చదవటం బాగా చదువుతాను. సరే మీరు చెప్పినట్టు ఈ లవ్ గివ్ ఇప్పుడు దాకా ఉంది కానీ వదిలేస్తా. కానీ ఏమవుద్దు సార్ చివరికి, ఎంత దాకా అవ్వచ్చు అని. మీరు ఎంత దాకా అవ్వచ్చు అంటే మీ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే మీ చాలామందికి 70% పైన 5 lakhs 6 lakhs 7 lakhs జాబ్కి వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకా మీరు రాత్రింబాళ్ళు యజ్ఞంలాగా తపస్సులాగా చేస్తే మీకు కొంతమందికి అట్లీస్ట్ 10%కైనా ఒక 50-60 మందికైనా మీకు 15 లక్షల నుంచి 30 లక్షల రూపాయల ఉద్యోగాలు తీసుకోవచ్చు. అది ఇమాజినబుల్, అన్ఇమాజినబుల్ కదా, మీ ఊహకు కూడా అందదు. కానీ ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ అవర్ ఓన్ కాలేజ్ ఇన్ వైజాగ్ ఈ సంవత్సరమే. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాను. 22 మందికి 19 లక్షల నుంచి 32 లక్షల వరకు ఉద్యోగాలు వచ్చాయి. ఇది ఏ ఎన్ఐటీలో జరగల, ఏ యూనివర్సిటీలో జరగల, ప్రైవేట్ యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో 4000 ర్యాంకుల లోపల వాళ్ళే చేరతారు అందరూ, అయినా ఒక్కటి కూడా రాల. ఏ యూనివర్సిటీలో, ఏ ఐఐటీలో, ఏ ఎన్ఐటీలో జరగల, మన దగ్గరే జరిగింది. సో నాట్ ఫర్ 1 or 2 కొద్ది చోట్ల వస్తాయి. సో 22 మందికి రావటం అనేది. సో ఎందుకంటే ఇట్లా ఫస్ట్ డే నుంచి ఇట్లా గ్రూమ్ చేసి ఇట్లా వాళ్ళని హైయర్ లెవెల్ స్కిల్స్ నేర్పితే వీలవుతుంది సార్. మరి వాళ్ళందరూ చాలా తెలివిగలాళ్ళేమో కదా, అందుకని వచ్చి ఉంటుంది అంతే కదా. వాళ్ళకి ఎంసెట్ ర్యాంకులు బ్రహ్మాండంగా ఉండి ఉంటాయి, అందుకని వచ్చి ఉంటుంది అనిపిస్తుంది మీకు ఇమ్మీడియట్గా, అంతే కదా. అదేం కాదు. ఆ 22 మందిలో 6 మందికి ఎంసెట్లో ఏమీ ర్యాంక్ రాలేదు, మేనేజ్మెంట్ సీట్ కింద చేరారు. ఏమి ర్యాంక్, 1,00,000 ర్యాంక్ కూడా రాదు. నమ్ముతారా? ఇట్ ఈస్ ట్రూత్. మిగతా వాళ్ళలో కూడా ఎక్కువ మందికి 10,000, ఒక 2-3 తప్పితే 10,000 కంటే పైన ర్యాంకులు వచ్చినారు. 10,000, 25,000 మధ్యలో. అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ లైక్ దట్. When they got it, why don't you get this? Same age, same energy, same course, yes, same way of doing things. అలా అంత ట్రైన్ చేసాం. అట్లా స్కిల్స్లో ట్రైన్ చేయటమే కాకుండా ఈ కమ్యూనికేషను, భయం పోగొట్టడం, బిడియం పోగొట్టడం. మిగతా కాలేజీలో అదే నేను చెప్పాను కదా, చాలామంది పిల్లలకి చాలా భయం, అట్లా ఏం లేకుండా హాయిగా ఉండేటట్లు చేసాం. వాళ్ళకి ఎందుకు అట్లా ఇంటర్వ్యూలో అవ్వాలంటే వాళ్ళ 5 rounds ఇంటర్వ్యూస్ ఉంటాయి. 3 roundsలో ఒక్కొక్కసారి 2 గంటల సేపు మాట్లాడాలి ఇంటర్వ్యూలో. ఇట్స్ అ బిగ్ డీల్. అసలు మీరు 5 నిమిషాలు మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడలేరు కదా. మిమ్మల్ని ఏం చేయాలంటే 2 గంటల సేపు మాట్లాడేట్టు చేయాలి. ఇట్ ఇస్ దానికి ముందు భయం ఉండకూడదు, దానికి ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి, దానికి ముందు బిడి ఉండకూడదు. When you are ready for that, we are very much ready to make you up. మీరు రెడీగా ఉంటే అసలు ఇమాజిన్ చేయండి ఆ డ్రీమ్. మీ మొత్తము ఇప్పటి వరకు మీ చాలామంది పేరెంట్స్కి 5 లక్షలు ఒకసారి చూసి ఉంటారు. అదే మొన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, ఆ పిల్లల పేరెంట్స్. ఒక అబ్బాయి వెల్డర్ సన్,
ఏమయ్యా నీకు ఎట్లుంది ఇప్పుడు, సంతోషంగా ఉందా, బాగుందా అన్న. బాగుంటాం ఏంటి సార్, నాకు 30 లక్షలు ఇస్తే నేను లెక్క పెట్టలేను అన్నాడు. నాకు లెక్క పెట్టేంత కెపాసిటీ లేదు, బికాజ్ ఐ నెవర్ ఇమాజిన్, ఐ నెవర్ సీన్ దట్ మనీ. అవును, అంతే కదా, వాళ్ళ జీవిత లక్ష్యం 4 లక్షలు 5 లక్షలు సంపాదించడం అయి ఉంటుంది. దానికి బదులు 30 లక్షలు వస్తే సంథింగ్ కదా. బట్ ఇది ఎవరి చేతుల్లో లేదు, ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లో ఉంది. ఎంత ఇన్స్టిట్యూట్స్ కావాల్సిన సపోర్ట్ ఇస్తారు, కానీ చేయాల్సింది 70-60% చేయాల్సింది మీరు పరిగెత్తా ఉండాలి, మీరు గోల్ వైపు పరిగెత్తా ఉండాలి, మీరు విన్నింగ్ కోసం ట్రై చేస్తూ ఉండాలి. దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. మీ ఆట నేను ఆడలేను కదా, మీ ఆట ప్రిన్సిపల్ గారు ఆడలేరు కదా, మీ ఆట బొమ్మరిల్లో చెప్పినట్టు ఇప్పుడు స్టాఫ్ ఆడలేరు కదా, మీ ఆట మీరే ఆడాలి. యూ హ్యావ్ టు రన్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద స్పీడ్, అల్టిమేట్లీ యూ హ్యావ్ టు విన్. Your game, I can't play your game. You have to play your own game. దానికి మెంటల్గా స్ట్రాంగ్ అనుకొని నేను ఏమైనా ఎంతైనా చదువుతాను, ఎంతైనా కష్టపడతాను, ఎంతైనా చేస్తాను అని కానీ మీరు ఇప్పటి నుంచి ప్రయాణం మొదలు పెడితే ఇట్ వుడ్ బి వండర్ఫుల్. సో ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్, అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ దట్ ద హోల్ జర్నీ షుడ్ బి ఎ హ్యాపీ జర్నీ, very meaningful journey, and you will have a very very beautiful goal. మీరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్తే రాదు, ఏమి రాదు, మీకు చూస్తే ఏమి రాదు. కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని మీ లైఫ్ని మీరు బ్యూటిఫుల్గా చేసుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. అన్లైక్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అదర్ పీపుల్, వీ గివ్ ఆల్ ద సపోర్ట్, వీఆర్ యువర్ ఫ్రెండ్స్, నాట్ మాస్టర్స్. We are your, we will give all the support. But you should be ready to play the game. You should be ready to run faster. You should be ready to win the game. That's it. So wish you all the best and good luck. Thank you. Thank you.